ధనవంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా 21:1. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. దేవాలయంలోని కానుకల పెట్టెను ధనవంతులను యేసయ్య చూస్తూ ఉన్నారు. వారు ఎలాంటి హృదయంతో, ఎంత విశ్వాసంతో తమ కానుకలను పెట్టెలో వేస్తూ ఉన్నారో ఆయన గమనిస్తూ ఉన్నారు. అనేకులు కానుకలు ఇస్తారు కానీ వారు విశ్వాసము లేకుండానే కానుకలు వేస్తారు. దేవుని రాజ్యాభివృద్ధికి దీనిలోదేమీ ఉపయోగపడదు. నీవు కానుకలు ఇవ్వడంలో ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? విశ్వాసంతో నీవు ఇస్తున్నావా లేదా? ఇదే సూటి అయినటువంటి ప్రశ్న. విలియం కేరీ ద్రవ్యమేమీ లేకుండానే మన హిందూ దేశానికి వచ్చాడు. ఆయన సహాయార్థం ఇంగ్లాండ్ దేశం వారు ఆయనకు 9,000 రూపాయలు ఇచ్చారు. అయితే దానితో ఒక కళాశాలను గాని, దేవుని పని కొరకు ముద్రణ యంత్రాన్ని గాని కొనలేకపోయాడు. కాబట్టి అతను పనిచేసి 6 లక్షల రూపాయలను సంపాదించి ఒక కళాశాలను కట్టించారు. ముద్రణ యంత్రాన్ని కొన్నాడు. అనేక మంది దేవునికి కానుకలిచ్చి దానితో తృప్తి పడతారు. విశ్వాసం లేకుండా ఇవ్వబడినటువంటి కానుకలను చూచి దేవుడు విచారిస్తాడు కూడా. ఒక శోధన వచ్చినప్పుడు, ముందుకు సాగవలసి వచ్చినప్పుడు నీలో విశ్వాసం లేదని నీవు కనుగొంటావు. ఒకసారి కేరీ గారి దగ్గర డబ్బులు లేవు. అతడు పరాయి దేశంలో ఉన్నాడు. ఒక వర్తకుడు ఆయనను తన ఇంటికి తీసుకొని వెళ్ళి పరామర్శించాడు. అయితే కేరీ గారు దేవుని సేవను అక్కడ ప్రారంభించినప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ప్రజలు దేవునికి కానుకలిచ్చినప్పుడు యేసయ్య వారిని గమనిస్తూ ఉన్నాడు. ఒక విధవరాలిని ఆయన చూశాడు కదా. కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. వారికి భర్తలున్నా విధవరాండ్ర వలె ఉన్నారు. వారి భర్తలు వారిని పట్టించుకోరు, ప్రేమించరు. కష్టకాలంలో ఎవరికి మొరపెట్టాలో వారికి తెలియదు. అంతేకాకుండా అక్కడ అలాంటి స్థితిలోనే ఉన్నటువంటి మరికొంతమంది స్త్రీలు దేవునిపై సనగని వారుగా ఉన్నారు. వారు దేవుణ్ణి నమ్మినవారు. వారి మంచికే దేవుడు ఇలాంటి కష్టాలను అనుమతించాడని వారికి తెలుసు. వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడనే నిశ్చయత వారికి ఉంది. కాబట్టి వారు ఈ పరిస్థితిలో దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అని ఆలోచిస్తారు. పండిత రమాబాయి గారి భర్త చనిపోయాడు, కానీ ఆమె విధవరాలిగా ప్రవర్తించిందా? ఆమె కృంగిపోయిందా? ఎంతమంది మిషనరీలను ఆమె ప్రార్థనల ద్వారా ఉజ్జీవింపజేసింది. ఆమెకెంతో గొప్ప విశ్వాసం ఉంది. ఒక పరిశుద్ధురాలైనటువంటి విధవరాలు ప్రార్థన చేస్తే అది ఆశీర్వాదము. నీవును కూడా అదే స్థితిలో ఉంటే గనుక తప్పనిసరిగా ప్రార్థన చెయ్యి. దేవుడు నీ ప్రార్థనను ఆలకించి అనేక మంది మిషనరీలను లేవనెత్తునుగాక. ఆమేన్.